మలేరియా అనేది ఒక పారాసైటిక్ వ్యాధి. అంటే మస్కిటో బోర్న్ పారాసైటిక్ వ్యాధి. అంటే ఒక పారాసైట్ ఒక క్రిము ఉంటుంది. సూక్ష్మ క్రిముల్లో పారాసైట్ ఒకటి. దాని గురించి అది మన బాడీలోకి ఎంటర్ అయినాక అప్పుడు అది స్ప్రెడ్ అయ్యి, ఎక్కువయ్యి మన బాడీలో వచ్చే ఎఫెక్ట్స్ గురించి మలేరియా అవుతది. జనరల్లీ మలేరియా మెయిన్ సింప్టమ్స్ ఏంటంటే చలి జ్వరం, హెడేక్, తలనొప్పి అండ్ దాని తర్వాత మళ్ళీ బాడీలో వేరే వేరే ఆర్గన్ సిస్టమ్స్‌లో ఎఫెక్ట్ అవ్వడం మొదలవుతుంది. మెయిన్‌గా బ్లడ్‌లో ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత లివర్, కిడ్నీ, బ్రెయిన్‌లో గూడా వేరేగా ఎఫెక్ట్ అవ్వచ్చు. నౌ ఈ మలేరియా అనేది ఒక ప్లాస్మోడియం పారాసైట్ గురించి అవుతుంది. ఆ ప్లాస్మోడియం పారాసైట్ మన బాడీలోకి తెచ్చేదేమో ఒక వెక్టర్, అది దోమ, మస్కిటో. ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో ఆ పారాసైట్‌ని మన బాడీలోకి తీసుకొస్తది. దోమలు కుట్టినప్పుడు ఆ పారాసైట్ ఎంటర్ అవుతది. ఎంటర్ అయినాక చేసే ఇవన్నీ ఎఫెక్ట్స్ ద్వారా మనకి మలేరియా అవుతది. చిన్న ఏజ్ గ్రూప్‌లో లేకపోతే వృద్ధావస్థ ఏజ్ గ్రూప్‌లో, ఓల్డర్ ఏజ్ గ్రూప్‌లో ఈ 2 ఏజ్ గ్రూప్స్‌లో ఎక్కువ మలేరియాకి ఇమ్యూనిటీ తక్కువుండి అసలు ఓవరాల్‌గా బాడీకి సహన శక్తి తక్కువుండి ఎక్కువ మలేరియా ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మన మలేరియా అనేది ఎక్కువ బయటకు తిరిగి వచ్చే వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అంటే యంగ్ పాపులేషన్‌కి ఎక్కువ అవుతుంది. ఓల్డర్ పీపుల్ జనరల్లీ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతగా అవ్వకపోవచ్చు. బట్ మస్కిటో అన్ని చోట్ల ఉంటాయి. దోమలు అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి మలేరియా అందరికీ సోకచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ మనం అన్నట్టు ఎక్కువ మలేరియా మనం యంగ్ పాపులేషన్ అంటే 15-60 పాపులేషన్‌లో ఎక్కువ మలేరియా చూస్తాం మనం. ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకేమన్నా ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లడ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అప్పుడు మలేరియాతో ఉన్న ఎఫెక్ట్స్‌కి కొంచెం ఎక్కువ మనం అఫెక్ట్ అవుతామనమాట. సో, అవి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్‌పోజర్. బయటకు వెళ్లి తిరగడం, మస్కిటో రెపెల్లెంట్స్ అవన్నీ వాడకుండా మస్కిటోస్‌తో ఎక్స్‌పోజ్ అవ్వడం అది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. మెయిన్ ఫీవర్, చలి జ్వరం ఎస్పెషల్లీ కొంచెం ఎక్కువగా చలొస్తుంది. అంటే ఎన్నో బ్లాంకెట్స్ వేయాల్సిన అవసరం వచ్చినట్టు చలొస్తుంది. లోపల నుంచి బోన్స్ నుంచి వణికినట్టు చలొస్తదనమాట. పిల్లలైనా, కొంచెం యంగ్ పీపుల్ అయినా, పెద్దవాళ్ళైనా మెయిన్ జ్వరం ఇట్లా వస్తుంది. అది గూడా ఒక్కొక్కసారి బాగా తీవ్రంగా జ్వరం వచ్చి మళ్ళా అది తగ్గిపోయి మళ్ళా 24 అవర్స్ కన్నా, 48 అవర్స్ కన్నా వస్తది. ఇది 24, 48 అవర్స్, 72 అవర్స్ ఎందుకంటే వేరే వేరే ఇప్పుడు ముందు మనకి 4 రకాల ప్లాస్మోడియం పారాసైట్స్ అని మనకు తెలుసు. ఇప్పుడు రీసెంట్‌గా ఐదోది గూడా వచ్చిందనమాట. సో, పారాసైట్ ఏదనేది దాన్ని బట్టి 24 అవర్స్ దాని లైఫ్ సైకిల్ మన బాడీలో ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి 24 అవర్స్‌లో ఫీవర్ వస్తదా? లేకపోతే 48 అవర్స్‌లో, 72 అవర్స్‌లో వస్తుందా? దాన్ని బట్టి ఉంటుందనమాట. సో, ఫీవర్ వచ్చినప్పుడు చాలా తీవ్రంగా వచ్చి బాగా స్వెటింగ్ అయ్యి అది తగ్గిపోతుంది. 2-3 అవర్స్, 4 అవర్స్, 6 అవర్స్ వరకు ఉండొచ్చు. ఇంకొక 2-3 డేస్ మళ్ళీ మలేరియా ఎక్కువ ఆహ్, క ప్లాస్ పారాసైట్ మనలో బాగా ఎక్కువ స్ప్రెడ్ అయినప్పుడు ఫీవర్ ఆల్‌మోస్ట్ కంటిన్యూయస్‌గా ఉండి వామిటింగ్స్ అవుతూ పొట్టలో నొప్పి ఉండడం, కొంచెం మెంటల్ కన్‌ఫ్యూజన్ అవ్వడం, అంటే కొంచెం స్పృహ తక్కువ అవ్వడం, ఇవన్నీ గూడా వస్తాయి. యూరిన్‌లో ప్రాబ్లమ్ అవ్వడం, యూరిన్ చాలా తగ్గిపోవడం, బ్లడ్ ప్రెషర్ అవన్నీ తగ్గిపోయి యూరిన్ తగ్గిపోవడం, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్స్ అన్నమాట. మెయిన్ అంటే ఫీవరు, హెడేక్, బాడీ పెయిన్స్ వస్తాయి. ఫీవర్ అన్నాక వేరే వేరే రకాల పారాసైట్స్ అన్నా, వైరసెస్ అన్నా, ఇప్పుడు కోవిడ్ అన్నా మల్టిపుల్ అవ్వచ్చు. అన్నిటికి ఒకేలాగా ఫీవర్, చలి, జ్వరం అట్లా హెడేక్, బ్యాక్ ఏక్ అవన్నీ వస్తాయన్నమాట. సో, దాంట్లో మనం డిసైడ్ చేసుకోవాలి ఏది మనం ఈ పర్టిక్యులర్ పేషెంట్‌కి ఏముంది అని. మెయిన్‌లీ బ్లడ్ టెస్ట్. ఎస్పెషల్లీ మలేరియాని త్వరగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అది చాలా ఈజీ ట్రీట్‌మెంట్ కాబట్టి. మలేరియా మెడిసిన్ ఇచ్చేస్తే చాలా తొందరగా అది ట్రీట్ అయిపోతుంది గాబట్టి, పోతది గాబట్టి ఇమ్మీడియేట్‌గా రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా టైమ్స్ మనం మలేరియా సస్పెక్ట్ చేసి బాగా చలి జ్వరం ఉంటే బ్లడ్ టెస్ట్‌కి ఇచ్చినాక గూడా వితౌట్ వెయిటింగ్ ఫర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయకుండానే మనం ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకటి మలేరియా ట్రీట్మెంట్ చాలా సేఫ్.
మలేరియా డయాగ్నోస్ చేయడానికి మనం మెయిన్‌గా యూజ్ చేసేదేంటంటే బ్లడ్ టెస్ట్స్. బ్లడ్ టెస్ట్స్‌లో మనం ఎందుకు ఈ టెస్ట్‌లు చేస్తామంటే, ఒకటి మలేరియా ఏ పారాసైట్ ప్లాస్మోడియం ఫాల్సిపారమా లేకపోతే వైవాక్సా అది తెలుసుకోవడానికి, అసలు మలేరియానా కాదా తెలుసుకోవడానికి. ఎందుకంటే ఈ మధ్య ఫీవర్ గురించి వేరే వేరే క్రిములు, పారాసైట్స్ గూడా చేయొచ్చు. డెంగ్యూ ఉంది, చికెన్ గున్యా ఉంది, కోవిడ్ ఉంది. సో ఇవన్నిటి నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్‌లో మలేరియా ఉంది అంటే అది ఏది ఫాల్సిపారమ్ మలేరియానా, వైవాక్స్ మలేరియానా అది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని మీద ట్రీట్మెంట్ కూడా నిర్ధారించొచ్చనమాట. సో మెయిన్ టెస్ట్ ఏంటంటే పెరిఫెరల్ స్మియర్. దాంట్లో మలేరియా పారాసైట్ థిక్ స్మియర్, థిన్ స్మియర్ చేస్తాము. ఎంత ఉంది, ఏ పారాసైట్ ఉంది, దాని ఇండెక్స్ ఎంత ఇవి కనుక్కుంటాం. దానితో పాటు బ్లడ్ కౌంట్స్. ఇప్పుడు ఒకసారి పేషెంట్‌కి ఫీవర్ వచ్చినాక దాని ఫీవర్ ఎంత లెవెల్‌లో ఉంది, ఇన్‌ఫ్లమేషన్ ఎంత లెవెల్‌లో ఉంది, ఏ వ్యాధి అయినా ఎంత లెవెల్‌లో ఉంది కనుక్కోవడానికి బ్లడ్ కౌంట్స్, ప్లేట్లెట్, వైట్ సెల్స్, హిమోగ్లోబిన్ ఇవన్నీ. అట్ ది సేమ్ టైమ్ మన బయోకెమిస్ట్రీ టెస్ట్స్ అంటే క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్. ఇప్పుడు ఏమన్నా ఆర్గన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయితే ఆ ఆర్గన్ సిస్టమ్ సంబంధించిన టెస్ట్ చేస్తే మనకి ఏ ఆర్గన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందో కూడా తెలుస్తదనమాట. సో మెయిన్‌లీ మనం బ్లడ్ టెస్ట్‌లో బ్లడ్ కౌంట్స్, పెరిఫెరల్ స్మియర్, ఈ బయోకెమికల్ టెస్ట్స్ మనం చేస్తాం. చేస్తే మనకి ఎంత లెవెల్‌లో ఉంది, ఏ వ్యాధి ఉంది అర్థమవుతది. సో ఒకసారి డయాగ్నోస్ చేసాక ట్రీట్మెంట్ అంటే కొంచెం ఓరల్‌గా తీసుకునే ఔట్ పేషెంట్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్లు ఇస్తాము. టాబ్లెట్‌లో రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. మనం అందరికీ తెలిసిందే క్లోరోక్విన్ ఒకటుంటుంది. ఇంకొక ఆర్టెమిసిన్ అని ఇంకొకటుంటుంది. క్వైనైన్ అని ఇంకో ఇంజెక్టబుల్ మెడిసిన్ ఉంటుంది. సో ఈ 2, 3 మెడిసిన్స్‌లో మనం ఏది సూటబుల్ అనేది మెయిన్‌లీ క్లోరోక్విన్ అయితే వాడతాము. ఈ మనం ఉన్న పర్టిక్యులర్ ఏరియాలో ఎక్కువ క్లోరోక్విన్ రెసిస్టెన్స్ ఉంది అనుకుంటే క్లోరోక్విన్‌తో పాటు ఆర్టెమిసినిన్ అని మెడికేషన్ గూడా ఇస్తామనమాట. సో ఓరల్ టాబ్లెట్స్‌తో 5 డేస్ మాక్సిమం కోర్స్‌తో ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్ మలేరియా తగ్గిపోతుంది. ఓరల్ టాబ్లెట్స్ కాదు, మనకి పేషెంట్ ఇంకా బాగాలేదు, కొంచెం బ్లడ్ టెస్ట్‌లో కూడా తెలిసింది కొంచెం సీరియస్ అని, అప్పుడు అడ్మిట్ చేసి హాస్పిటల్‌లో ఇవే మెడిసిన్స్ ఇంజెక్షన్‌లో ఇస్తామనమాట. ఫాల్సిపారమ్ పారాసైట్ అయితే కొంచెం వేరే మెడిసిన్, వైవాక్స్ అయితే కొంచెం వేరే మెడిసిన్ ఇచ్చి ట్రీట్ చేస్తాం ఇంజెక్టబుల్స్‌గా. ప్లస్ ఎంత సపోర్ట్ కావాలంటే, ఏమైనా సెలైన్ కావాలంటే సపోర్ట్, బ్లడ్ ఏమైనా తక్కువైనా, ప్లేట్లెట్స్ ఏమైనా తక్కువైతే అవన్నీ కూడా ఇచ్చి ట్రీట్ చేస్తామనమాట. మెయిన్‌లీ వైవాక్స్ మలేరియా చాలా తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. మెయిన్ ఆర్గన్ ఎఫెక్టింగ్ అంటే బ్లడ్‌లో ఎఫెక్ట్ ఉంటుంది. బ్లడ్‌లో నుంచి మలేరియా పారాసైట్ ఏం చేస్తదంటే రెడ్ బ్లడ్ సెల్ ఉన్న దానిలో ఎళ్ళిపోయి అక్కడ కొంచెం గ్రో అయ్యి దాన్ని స్టిఫ్ చేస్తదనమాట. స్టిఫ్ చేస్తే అది ఈజీగా పగిలిపోతది. దాన్ని హిమోలిసిస్ అంటాం. సో అది ఈజీగా పగిలిపోతే ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ నంబర్ తక్కువైతది. ప్లస్ ఆ హిమోలిసిస్ అయినందువల్ల వేరే ఎఫెక్ట్స్ ఆ బ్రేక్ అయినందువల్ల దానిలో నుంచి వచ్చే సబ్స్టెన్సెస్ వల్ల మన బ్లడ్‌లో వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్, ఇన్‌ఫ్లమేషన్ లాంటి రియాక్షన్స్ అవుతాయన్నమాట. ఎక్కువ ఆ హిమోలిసిస్ అయినప్పుడు ఆ హీమ్ అనేది బయటకొచ్చేస్తే యూరిన్, కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి తర్వాత కొంచెం మరీ ఎక్కువ ఇది బ్లడ్ క్లాట్స్, బ్లడ్‌లో అలా క్లాట్ అంటే స్టక్ అయిపోతుందనమాట. ఈ రెడ్ బ్లడ్ సెల్ షేప్ అన్నీ మారిపోయి కొన్ని చిన్న చిన్న క్యాపిలరీస్‌లో స్టక్ అయిపోతది. అయినప్పుడు బ్రెయిన్‌లో కూడా మనకి ఎఫెక్ట్ అయితది. సో మెయిన్‌లీ బ్లడ్, కిడ్నీస్, బ్రెయిన్ మెయిన్‌గా ఎఫెక్ట్ అయితే ఈ మోర్ సీరియస్ టైప్ ఆఫ్ మలేరియాలో. వైవాక్స్ అనేది కొంచెం అంత సింప్టమ్స్ ఎక్కువుండవు. కానీ దానికి ఇంకొక సెకండరీ ఎఫెక్ట్ ఉంటుందేంటంటే, అది లివర్‌లో వెళ్లి కూర్చుంటుంది. ఒక పర్టిక్యులర్ అది లివర్ ఫేజ్ అని ఉంటుంది. లివర్‌ని డ్యామేజ్ చేయదు పెద్దగా. కానీ అది మళ్ళీ రెకరెంట్ మలేరియాగా వస్తూ ఉంటుంది. ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయినాక గూడా లివర్ నుంచి మళ్ళా మనకే వస్తుంది. మళ్ళీ బయట నుంచి మస్కిటో కుట్టకుండానే మళ్ళా మనకే వస్తదనమాట. సో అది గుర్తించి వైవాక్స్ మలేరియాలో ఎప్పుడు ఆ లివర్ ఫేజ్‌ని గూడా ట్రీట్ చేయడానికి ఒక 15 డేస్ టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుందనమాట. బ్రెయిన్ మలేరియా ఉన్న వాళ్ళకి మనకి మార్టాలిటీ వరకు గూడా ఉంటుంది. మెయిన్‌లీ ఆ ఫాల్సిపారమ్ సరిగ్గా గుర్తించక అది చాలా లేట్ అయిపోయి బ్రెయిన్‌లో క్యాపిలరీస్, ఆ బ్లడ్ వెసెల్స్ అన్నీ కొంచెం బ్లాక్ అయిపోయి అక్కడ దాంతో వచ్చిన ఎఫెక్ట్స్ గురించి ఫిట్స్ ఒస్తాయి. దాని గురించి బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అయిపోయి
డెత్ అయ్యే పరిస్థితి కూడా అవుతదనమాట. సో, అది చాలా కాంప్లికేటెడ్ టైప్. దానికి కూడా ఇంజెక్షన్స్‌తో మనం త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చి సపోర్ట్ చేస్తే పేషెంట్‌ని కోలుకుంటారు. బట్ అక్కడి వరకు ఎళ్ళినాక కొంచెం మోర్టాలిటీ, మోర్బిడిటీ రేట్లు కొంచెం ఎక్కువుంటాయన్నమాట. మలేరియా ఏ ఆర్గన్‌ని ఎఫెక్ట్ అయింది, దాన్ని బట్టి మనం స్పెసిఫిక్‌గా డయట్స్ చెప్పొచ్చు. డయట్స్ ఇప్పుడు మలేరియా వచ్చింది అంది ఉప్పు, కారం తగ్గించి తినాలి అట్లా అని ఏమి లేదు. బట్ మెయిన్‌గా లివర్ ఎఫెక్ట్ అయితే, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ ఏమన్నా అయితే, అప్పుడు సాల్ట్ తగ్గించుకోవడం, ప్రోటీన్ మరీ ఎక్కువ తీసుకోకపోవడం, అంతా మళ్ళీ ఫుల్‌గా కోలుకునే వరకు అన్నమాట. రెస్ట్‌గా ఉండాలి. స్ట్రాంగ్ ఫుడ్స్ ఎక్కువ నైట్ టైమ్స్ అని తీసుకుంటే అరగకపోవడం అట్లా ఉంటది కానీ, ప్రత్యేకంగా దీనికి ఈ ఫుడ్ తినకూడదు, లేకపోతే ఈ ఫుడ్ తింటే మలేరియా నయం అవుతది అనేది ప్రత్యేకంగా ఉండదన్నమాట. బేసిక్‌లీ దోమ కుట్టినప్పుడు ఫీమేల్ ఎనోఫిలిస్ దోమ ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఎనోఫిలిస్ దోమ మనల్ని కుట్టితే మనకి సోకుతది కాబట్టి, ఆ దోమ కుట్టడం మనం ప్రివెంట్ చేసుకోవాలి. నంబర్ 1 దట్ ఈస్ ది మెయిన్ అండ్ ప్రాక్టికల్లీ ఒకటే ప్రివెన్షన్ మెథడ్ అన్నమాట. అది దోమ కుట్టకుండా మనం ఎంత కాపాడుకోగలిగితే అంత మనకి మంచిది. జనరల్లీ దోమలు ఎక్కడ పెరుగుతాయి అంటే మురుగు నీళ్ళల్లో, డ్రైనేజ్ కైండ్ ఆఫ్ వాటర్, డర్టీ వాటర్స్, ఫారెస్ట్ ఏరియాస్, న్యాచురల్ హాబిటాట్స్‌లో పెరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ పిల్లలన్నా, పెద్దవాళ్ళైనా ఎస్పెషల్లీ ఈ దోమ ఎనోఫిలిస్ దోమ మలేరియాకి సంబంధించింది నైట్ టైమ్ ఎక్కువ కొడుతుందనమాట. సో, ఎర్లీ మార్నింగ్ లైక్ బిఫోర్ 6:00 ఆఫ్టర్ 9:00 ఈవినింగ్ 9:00 తర్వాత మనం బయటకి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మనం మస్కిటోస్‌కి ప్రివెంట్ చేసుకోవడానికి రెపెల్లెంట్స్ వాడొచ్చు. లేకపోతే లాంగ్ క్లోథింగ్ అంటే లూజ్ బట్టలు ఫుల్ స్లీవ్, ఫుల్ ప్యాంట్ ఏసుకుంటే అది గూడా చాలా వరకు రక్షణ ఇస్తదనమాట. సో, మెయిన్‌లీ మనం మస్కిటోని కుట్టడం నుంచి ప్రివెంట్ చేసుకోవాలి. దెన్ తొందరగా గుర్తించాలి సింప్టమ్స్. తొందరగా గుర్తిస్తే మనం ఈజీ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి 2 టాబ్లెట్‌లేసుకుంటే సరిపోతది.